Hi, hello, welcome to all. Right? Previously, we had discussed on the right hand thumb rule and importance of dot convention, series connected coil, parallel connected coil, and again ఎయిడింగ్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి, అపోజింగ్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి, అందులో అగైన్ సిరీస్లో ఎలా ఉంటాయి ఎయిడింగ్, ప్యారల్లో ఎయిడింగ్ ఎలా ఉంటుంది, ప్యారల్లో అపోజింగ్ ఎలా ఉంటుంది, సిరీస్లో అపోజింగ్ ఎలా ఉంటుంది. దీస్ టాపిక్స్ వీఆర్ క్లియర్ క్రిస్టల్లీ వీఆర్ రెడీ ఫెమిలియర్ విత్ దోస్ టాపిక్. రైట్, మూవింగ్ ఆన్ టు ద టుడేస్ టాపిక్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కపుల్ సర్క్యూట్. అండ్ స్పెషల్ దీనికోసం ఒక స్పెషల్ లెక్చర్ డిజైన్ చేయడానికి రీజన్ ఏంటంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అనే క్వశ్చన్స్ అనే ఫ్రేమ్ అయితే కొన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి ఫస్ట్ వీ హ్యావ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ మీన్స్ వీ హ్యావ్ టు కాన్సెప్చువల్లీ సాంగ్ ఉండాలి. అప్పుడే ఇండైరెక్ట్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇఫ్ సపోజ్ డైరెక్ట్లీ క్వశ్చన్ ఉందనుకోండి, ఎవ్రీ వన్ వీ కెన్ ఈజీలీ ఆన్సర్. రైట్, సపోజ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటే కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో దట్స్ వై అండ్ చెప్పాను, ఛానల్ స్టార్ట్ చేసే ముందే చెప్పాను, ఫ్రమ్ ద బిగినర్ టు ఎక్స్పర్ట్ లెవెల్ అనేది ఏ టాపిక్ అన్నా వెళ్తుంది అనేసి చెప్పాను. రైట్, మూవింగ్ ఆన్ టు ద స్టోరీస్ టాపిక్ అండ్ లెట్స్ రీకాల్ ద ప్రీవియస్ లెక్చర్ టాపిక్స్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వచ్చేసరికి ఇందులో 4 ఫింగర్స్ ఇన్ థంబ్ ఇండికేషన్ డిఫరెంట్ డైరెక్షన్. రైట్, సో 2 పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ one more point is thumb indication what? Current. If you magnetic field indication what? 4 fingers, thumb indication what? Current. And clear crystal గా నేను విత్ డయాగ్రామ్ విత్ ఒక ఇమేజ్ తీసుకొని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హోప్ యూ క్లియర్ కట్ ఇన్ దిస్ వే. రైట్, ఇంపార్టెన్స్ ఆఫ్ డాట్ కన్వెన్షన్ లేకుంటే అసలు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఎలా అప్లై చేయాలి ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో. ఇఫ్ సపోజ్ డాట్ కన్వెన్షన్ ఉన్న తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది డైరెక్ట్ మనం అవన్నీ అప్లై చేయాల్సిన పని లేదు, డైరెక్ట్లీ అప్లై చేసేసు. ఇందులో 2 పాయింట్స్ అనేది, ఇఫ్ డాట్ ఎంటరింగ్ ఒక డాట్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది, ఇంకో డాట్ దగ్గర కరెంట్ లీవ్ అవుతుంది అంటే దట్ ఈస్ ద నెగిటివ్ కప్లింగ్. రైట్, ఇఫ్ సపోజ్ రెండు డాట్ దగ్గర ఎంటరింగ్ అయ్యి రెండు డాట్ దగ్గర లీవింగ్ అయితే అది పాజిటివ్ కప్లింగ్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టూ. సో ఇందులో టూ డిస్కస్ చేసాం, పాజిటివ్ అండ్ వన్ మోర్ ఈస్ నెగిటివ్. రైట్, దీస్ థింగ్స్ ఆర్ వెరీ డిస్కస్. సిరీస్ కనెక్టెడ్ కాయిల్, ప్యారల్ కనెక్టెడ్ కాయిల్. సిరీస్ కనెక్టెడ్ కాయిల్ ఎలా ఉంటుంది, అందులో సిరీస్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది, దీస్ ఆర్ ద 2 సెల్ఫ్ ఇండక్టెన్స్. రైట్, దిస్ ఈస్ ద సిరీస్. ప్యారల్ కనెక్టెడ్ కాయిల్, దిస్ ఈస్ ద ప్యారల్. అంటే 2 పాయింట్స్ అనేది టుగెదర్ కనెక్ట్ చేస్తే దాన్ని ప్యారల్ అంటాం, అంతే కదా. ఆర్ సిరీస్ అంటేనే వన్ ఆఫ్ ది అవుట్పుట్ ఈస్ అగైన్ కనెక్టెడ్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్పుట్, దట్ ఈస్ అ క్యాస్కేడింగ్, దట్ ఈస్ ద సిరీస్. రైట్, సో ఎయిడింగ్ అండ్ అపోజింగ్లో డాట్ రిప్రజెంటేషన్ విల్ బి డిఫరెంట్ అంతే. సో ఇఫ్ సపోజ్ కరెంట్ ఎంటరింగ్ ఇంటూ ద సేమ్ డాట్స్, సో ఇఫ్ సపోజ్ డాట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇఫ్ I1 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, సేమ్ ఎంటరింగ్ హియర్ ఆల్సో, సేమ్ ఎంటరింగ్. రైట్, ఇన్ ప్యారలల్ ఆల్సో, హియర్ ఆల్సో, దిస్ ఈస్ ద థింగ్. రైట్, అండ్ ఇది ఎయిడింగ్ కనెక్షన్. అండ్ అపోజింగ్ కనెక్షన్ ఏంటిది? ఇఫ్ సపోజ్ డాట్ ఈస్ హియర్ డాట్ ఈస్ హియర్, నేను జస్ట్ నౌ ఐ డిస్కస్ ఇట్. రైట్, if current enters both dots, that is a positive coupling. If current enters any one of the dot and leaving another dot, that is a negative coupling. Suppose ఇలా డాట్స్ ఉంటే అది నెగిటివ్ కప్లింగ్. ఇన్ దిస్ వే దీనికి ఏంటిది, ఇక్కడ ఒక డాట్ ఉంటే ఇక్కడ ఒక డాట్ ఉంటే దిట్ ఈస్ ద నెగిటివ్ కప్లింగ్. సారీ నెగిటివ్ కప్లింగ్ మీన్స్ అపోజింగ్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్. దీస్ ఆర్ ద circuit diagram for series connected coil, parallel connected coil, and again adding and opposing. These things are were clearly discussed in the last lecture. And 2 formulas major important అని చెప్పేసి నేను చెప్పాను. L equivalent formulas ఇందులోకి వచ్చేసరికి, రైట్, L equivalent ఫార్ములా ఇందులోకి వచ్చేసరికి L1 plus L2 plus or minus 2M. రైట్, దీస్ ద ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ series connected coil. ప్లస్ అనేది ఎప్పుడు వస్తుంది, మైనస్ అనేది ఎప్పుడు వస్తుందో క్లియర్గా డిస్కస్ చేసాం. ప్లస్ ఫర్ వాట్? ప్లస్ ఫర్ ఎయిడింగ్. రైట్, minus for opposing or negative coupling. These things are were discussed regarding the series connected coils. And remaining next is parallel connected coil को L equivalent के 2 formulas వచ్చాయి. L1 into L2 minus M square by L1 plus L2 plus or minus 2M. Right, this is the formula we are got it in previous session. Here also same, plus or minus, but here opposite case, remember that point. Plus for aiding, sorry, opposite అని చెప్పాను కదా, and minus for aiding.
these are points we are discussed clearly and previous session, right? Moving on to the today's topic, energy stored in a coupled circuit. These topics are rare and moreover important. Chappan kada, indirect questions from these topics we can expect, right? Moving on to the next one, energy stored in the, what is mean by power? First of all, power means what? The amount of energy transfer per unit, that is mean by power, right? That is mean by power. This is a basic formula. As of now, all everyone know that, but I am mentioning here one reason will be there. I am deriving from power. From power I am deriving energy stored in the magnetic circuit derivation. That's why I intentionally written here, right? Power equal to amount of energy transfer. Just wait, I will highlight those points. Amount of energy transfer per unit time, that is the per time, that is the power, right? So we can write like formula E by T. So E means energy here, T means time. So energy ni two types గా మనం మెజర్ చేస్తాం, జౌల్స్ ఆర్ ఎగ్స్. ఆల్రెడీ ఫిజిక్స్ దెన్ బేసిక్ స్టాండర్డ్స్ క్వశ్చన్స్ నేను అగైన్, అండ్ యూనిట్స్ మీద కూడా ఒక సిరీస్ వస్తుంది ఆన్ ది వే. ఆల్ ద ఎలక్ట్రికల్స్ పారామీటర్స్ మీద, ప్రతి యూనిట్స్ మీద, ప్రతి డెరివేషన్స్, ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్ యూనిట్స్, వాటి కాంబినేషన్లో ఒక సిరీస్ ప్లాన్ చేస్తున్నా. అవి కూడా వస్తాయి ఇన్ ఫ్యూచర్. సో టిల్ నౌ జస్ట్ రిమెంబర్ హియర్ పవర్ ఈక్వల్ టు V by T. ఈ మీన్స్ ఎనర్జీ, టీ మీన్స్ టైం. ఈని మనం జౌల్స్లో మెజర్ చేస్తాం, ఎక్స్లో మెజర్ చేస్తాం, రైట్? టీ ఇన్ సెకండ్స్, ఎవ్రీ వన్ నోస్ దట్. బట్ వన్ మోర్ యూనిట్స్ ఆఫ్ పవర్ ఆల్సో వాట్ ఈస్ హియర్. దిస్ థింగ్స్ ఆర్ వీఆర్ ఫెమిలియర్. ఈ రెండు మనకు తెలిసి ఉండకపోవచ్చు, రైట్? మేజర్లీ జౌల్ ఫర్ సెకండ్, ఎర్గ్ ఫర్ సెకండ్స్ మనం అంతగా చూడం. ఓన్లీ వాట్స్ అన్నది రేర్గా యూజ్ చేస్తాం ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. సో దట్ ఈస్ అ పవర్, రైట్? ఫ్రమ్ దిస్ టాపిక్, సో ఎనర్జీ ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చు మనం, పీ ఇంటూ టైం, రైట్? అంటే పవర్ ఇంటూ టైం, రైట్? ఈ కాన్సెప్ట్ నుండి నేను డెరైవ్ చేస్తున్నా. ఇది చెప్పడానికే ఇదంతా నేను ఇప్పుడు సాల్వ్ చేయాల్సి వచ్చింది. హోప్ యూ గెట్ ఇట్ రైట్ నౌ, రైట్? ఎనర్జీ. సో పవర్ని నేను ఏమని రాసుకోవచ్చు, ఈ వేలో రాసుకోవచ్చు అని ఇప్పుడు జస్ట్ నౌ వి డిస్కస్ ఇట్, రైట్? సో దిస్ ఈస్ ద ఎనర్జీ, రైట్? హోప్ యూ గెట్ క్లియర్గా. సో వన్ మోర్, నేను ఏమైనా రాసుకోవచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ టోటల్ పవర్ కావాలంటే, టోటల్ ఎనర్జీ కావాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ పవర్ ఇంటూ డిటి అని. సో నేను రాసుకోవచ్చు కదా అగైన్, రైట్? పవర్కి మనకు తెలిసిన ఫార్ములాస్ 3 ఫార్ములాస్ ఉంటాయి. V ఇంటూ I, ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్, దట్ ఈస్ ద పవర్. వన్ మోర్ ఫార్ములా, అండ్ ఇదొక ఫార్ములా E by T, అదొక ఫార్ములా. నెక్స్ట్ I స్క్వేర్ R, వన్ మోర్ ఫార్ములా ఈజ్ V స్క్వేర్ బై R. దీస్ ఆర్ ద 3 ఫార్ములాస్ వీఆర్ ఫెమిలియర్ విత్ ద పవర్, రైట్? Now moving on to the topic, energy stored in the magnetic field, right? So until here clear. E is equal to integration of power into dt. Substitute P is equal to V into I, right? Voltage across the inductor, already we are previous lecture we are discussed, right? Voltage across the inductor. So let us take as a E1 here. Two self inductance తీసుకున్నాం కదా. In this diagram I discussed it, right? Here L1 and L2 energy stored in ఇందులో ఎనర్జీ స్టోర్ ఎంత అవుతుంది, ఇందులో ఎనర్జీ స్టోర్ అవుతుంది, మ్యూచువల్ ఇండక్టెన్స్ మధ్య ఎనర్జీ ఎంత స్టోర్ అవుతుంది అదే ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. దట్స్ వై ఐ మెన్షన్ హియర్ E1. లెట్ us take as a E1. సో హియర్ E1 I1 అనుకుందాం, రైట్? E1 I1. సో అకార్డింగ్ టు వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఎస్టర్డే ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ అయ్యాం, L into di1 into dt, right? Just substitute here, integration L di1 into dt into dt. So here dt cancel, right? Is it right? And into multiplication of I1, that's it, right? So let us take as a L integration outside because it is passive element, and take as a constant here. So integration of I1 into di1. What is the integration of I1 into di1? Of L I1 square. This is the energy stored in the self inductance of a L1. So similarly energy stored in the self inductance will be of L I2 square, right? This is the energy stored in the self inductance of 2, right? Moving on to the next one, and mutual inductance లో ఇప్పుడు ఎనర్జీ స్టోర్ ఎంత ఉందో అది క్యాలిక్యులేట్ చేయాలి, రైట్ మేడం? రైట్. Let us mutually induced voltage, let us take here E2 equal to, let me change the color, take as yellow. Mutually induced EMF how much voltage ఎంత డెవలప్ అవుతుందంటే ఆల్రెడీ M into D
I1 into dt అని we are discussed, right? Due to which I1 current వల్ల induced అయిన voltage E2, అది mutual induced. How much here power equal to I2 into E2. This is the power formula. So moving on to the here energy find out చేయండి. Integration of P into dt, right? Substitute here. P equal to how much? I2 into E2 into dt. Substitute here. E2 is substitute here. E2 అక్కడ substitute చేస్తే into d m di1 into dt. This is a into into dt, right? This is a energy formula. So dt here cancel. Let us take here m I2 common outside. Take as outside, di1 will be there. So differentiation integration will cancel each other. What will be the resultant? M I1 I2, right? These are the energy stored due to self inductance of L1, and one more is this is the energy stored due to self inductance of L2. This is a mutual inductance of energy stored due to I1, right? These are the points we are discussing. So this is the derivation, and moving on to the final resultant. What will be the resultant for us? So Et equal to how much? E1 plus E2 plus E2. This is the mutual induced voltage. So what will be the resultant? Of L I1 square of L I2 square plus M I1 into I2. This is the point. If suppose negative coupling on then here, what will become? Minus will become, right? This is the total formula for energy stored in the magnetic coupled circuit. Plus for what? Aiding or coupling, right? Here opposing or negative coupling, right? This is the total formula we are done, right? Right. Moving on to the here energy. ఇక్కడ చూడండి, basic గా energy stored, energy will be always positive, right? Always positive, or it may be zero. It cannot be zero. It cannot be negative, right? It may, there is a possible of chances, two possible, positive ఉండొచ్చు, zero ఉండొచ్చు, but there will be a energy అనేది నెగిటివ్ లో ఉంటుందని మనం ఎప్పుడు డిస్కస్ చేయలేం. సో there is a possibility of energy and positive or zero, equal to zero or greater than zero. These things are possible, right? Right? So we can మనం ఈ whole thing ని ఈక్వల్ ఇంటూ దీన్ని less than or greater than or equal to zero అని చేయొచ్చు కదా. Less than you cannot, because energy cannot be negative. Try to understand the point. From this point ఒక key point అనేది మనం derive చేస్తున్నాం. That's why I intents are highlighted here, right? So of L I1 square plus of L I2 square plus or minus M I1 I2 less than or greater than equal to 0, right? Add this equation, add and subtract I1 and I2 under root L1 plus L2. So ఈ overall equation ki add and subtraction L1 I1 into I1 into I2 under root of L1 into L2 add and subtract చేస్తే మనకి ఏమొస్తుందంటే రిజల్టెంట్ ఈక్వేషన్ రాస్తున్నా చూడండి. ఆఫ్ I1 root L1 minus I2 root L2 whole square plus I1 into I2 under root of L1 L2 minus M. These things ఈ రిజల్టెంట్ అనేది మనకు వస్తుంది. సో హియర్ ఇట్ ఈస్ స్క్వేర్, రైట్? హియర్ ఇట్ ఈస్ స్క్వేర్. సో ఇఫ్ సపోజ్ -2 ఉంది అనుకున్నాం, -2 స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది, రైట్? -3 ఉంది అనుకున్నాం, ఇక్కడ -3ని స్క్వేర్ చేసిన 9 పాజిటివ్ వస్తుంది. సో ఇట్ మే బి ఏ ఛాన్స్ పాజిటివ్ అని ఉండొచ్చు, దేర్ బి మే నెగిటివ్ అని ఉండొచ్చు. సో సారీ, దేర్ బి ఏ 0 అని ఉండొచ్చు. నెగిటివ్ ఉండే ఛాన్స్ లేదు, నెవర్ బికాస్ 0, నెవర్ నెగిటివ్. సో బికాస్ దేర్ ఈస్ ఏ 2 పాసిబిలిటీ విల్ బి పాజిటివ్ ఆర్ 0. So he whole thing let us consider as 0, right? Remaining thing will be, these things will be remaining, right? So ఈ I1 I2 ఇటు మల్టిప్లై అయితే రిమైనింగ్ మనకు మిగిలింది ఇది తీసుకెళ్తే అగైన్ 0 అయిపోతుంది.
సో మనకు వచ్చిన రిజల్టెంట్ ఏం మిగులుతుంది, అండర్ రూట్ ఆఫ్ L1 L2 minus m is greater than or equal to 0, right? From this m equal to less than or equal to under root of L1 and L2. సో మ్యూచువల్ ఇదే పాయింట్, ఈ పాయింట్ గురించి నేను ఇంతలా చెప్పింది. ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది, లెట్ మీ చేంజ్ ద కలర్, రైట్? మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది geometric mean of self inductance. This is a point, equal or less than equal to geometric mean of self inductance. This is a point you have to remember, and most important, and SSC JEs and sub-engineer Transco AE వాటిలో repeated most of the times, ఇది repeated in a question. సో and hidden concept ఇది. దట్స్ వై ఈ మేజర్ పాయింట్, ఈ పాయింట్ అర్థం అవడానికి ఈ ఓల్డ్ డెరివేషన్ అనేది డెరైవ్ చేయడానికి మెయిన్ రీజన్ అదొకటి, right? And if you k is equal to m by root L1 also we discussed it already, right? Let me clear here only, right? So m equal to m less than or equal to under root of geometric mean of self inductance, right? This is a point. And from this m approaches to ఇది ఏ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్కి నియర్ బై అప్రోచ్ అవ్వడానికి, స్పెసిఫిక్ లిమిట్ అప్రోచ్ అవ్వడానికి చేస్తుంది. సో కే ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు, m బై అండర్ రూట్ ఆఫ్ L1 L2. ఆల్రెడీ వీ డిస్కస్డ్ కే అంటే ఏంటిది, కే అసలు లెస్ దెన్ 0 ఉంటే ఏమంటే మనం కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అనేసి మాట్లాడుకున్నాం. 0 ఉంటే దెర్ ఇస్ నో కప్లింగ్, 1 ఉంటే ఐడియల్ కప్లింగ్ అండ్ ఎక్సలెంట్ కప్లింగ్, అండ్ లెస్ దెన్ 0.5 గ్రేటర్ దెన్ 0.5 లూజ్లీ కపుల్, టైట్లీ కపుల్. లూజ్లీ కపుల్ ఎక్కడ వాడతాం అనేసి డిస్కస్ చేసుకున్నాం, టైట్లీ కపుల్ ఎక్కడ వాడతాం అనేది డిస్కస్ చేస్తున్నాం. కే వాల్యూ డిపెండ్స్ ఆన్ ది క్లోజ్నెస్ అప్ టు కాయిల్స్ అని, దేర్ వైండింగ్ అని, దేర్ ఓరియంటేషన్ అని, దేర్ కోర్ అని డిస్కస్ చేస్తాం. ఎవ్రీథింగ్ యూఆర్ డిస్కసింగ్ క్లియర్లీ. సో రేంజ్ ఆఫ్ కే మీన్స్ వాట్, ఇది ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసిన, 0 నుంచి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, దట్స్ ఇట్. కే అంతకంటే మించిపోదు. ఇప్పుడు సిమిలర్లీ మ్యూచువల్ ఇండక్టెన్స్ రేంజ్ ఎంత, this, that's it. Important point, major important point. This is a point you have to remember clearly. And again k అంటే 0, again ఆ పాయింట్ డిస్కస్ చేయట్లేదు. జనరల్గా కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటే హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ కప్లింగ్ ఇంకో కాయిల్కి ఎంత పర్సెంటేజ్లో కప్ల్ అవుతుందని చెప్పేది కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. సో రైట్, దీని గురించి కూడా ఆల్రెడీ డిస్కస్ చేసినాం. దాని ఫార్ములా ఏమని చెప్పినా నేను, ఇఫ్ సపోజ్ π1 ఫస్ట్ ఇండక్టెన్స్ ఈస్ కప్లింగ్ విత్ ద సెకండ్ ఇండక్టెన్స్ అంటే దిస్ ఇస్ π12 by π1. And similarly second inductance is coupling with the first inductance means what, π21 by π1, π2. These things are we are discussed clearly. And k is equal to 0 ante, k is equal to 1 ante, k is equal to greater than 0.5 ante tightly coupled, k is equal to less than 0.5 ante tightly loosely coupled ani, right? These points are where, these are the major points, important point. Previously we asked in no coupling, right? Perfect coupling, right? This is a tightly coupled, ఇది లూజ్లీ కపుల్ టైట్లీ కపుల్ ఎక్కడ వాడతాం, అప్లికేషన్ ఏంటో అది కూడా క్లియర్గా డిస్కస్ చేసాం. టైట్లీ కపుల్ మనం ఎక్కడ వాడతాం, ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్లో వాడతాం, ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్. అది ఎక్కడ అప్లికేషన్ ఏంటిది, పవర్ సిస్టమ్ నెట్వర్క్స్, రైట్? లూజ్లీ కపుల్ మనం ఎక్కడ వాడతాం, సారీ హియర్ టైట్లీ కపుల్ ఈజ్ యూజ్ ఫర్ ఐరన్ కోర్. పవర్ సిస్టంలో మనం వాడేది ఐరన్ కోర్. లూజ్లీ కపుల్ ఎక్కడ వాడతాం, ఎయిర్ కోర్. ఎక్కడ వాడతాం మనం, RF సర్క్యూట్స్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. నోట్, దిస్ స్లైడ్ విల్ బి మోర్ ఇంపార్టెంట్, రైట్? లాస్ట్ లెక్చర్లో సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ లెక్చర్లో సంబంధించిన పాయింట్ ఇందులోనే కవర్ అయిపోయాయి, రైట్? మూవింగ్ అంట ద సమ్మరీ. సో ఇందులో సమ్మరీ వచ్చేసరికి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎనర్జీ స్టోర్ రిజల్టెంట్ వచ్చిన ఫార్ములా. సో మనకు ఆల్రెడీ తెలుసు, బట్ హియర్ వచ్చింది ఏంటంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ వల్ల ఎనర్జీ ఎంత స్టోర్ అయిందో ఆ ఫార్ములా వచ్చింది మనకు. సో హియర్ టు రైట్ ఆఫ్ L/I2 స్క్వేర్ అండ్ M/I1 I2 ప్లస్ ఆర్ మైనస్. అండ్ వన్ మోర్ ఈస్ M అనేది జామెట్రిక్ మీన్ ఆఫ్ less than or equal to geometric mean of self inductance, and range of M is 0 నుంచి geometric mean of L1 and L2. And from this concept k is equal to m by
root L1 and L2. K is equal to coefficient of coupling అంటే ఏంది వీటి పాయింట్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. These two major points we are discussing in this lecture. This is the end of the lesson. Thank you.